చేశారు. తాను మరోసారి పబ్ కి వచ్చినట్లుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో నెగటివ్ వచ్చిందంటూ రిపోర్ట్ తో సహా చూపిస్తూ వీడియోని షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఒక కమెంట్ కూడా పాస్ చేశారు. మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదంటూ కీలక కమెంట్స్ చేయడం జరిగింది. రేపు మళ్ళీ డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేస్తానని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే కొండపూర్లోని క్వాక్ ఎరీనా పబ్ లో ఈగల్ టీం అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు. అయితే అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందడంతో ఈగల్ టీం రైడ్స్ చేసింది. అక్కడ 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ రాగా వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు, జెన్యున్ గా ఉంటది, ముక్కు సూటుగా ఉంటది. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్ కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు, జెన్యున్ గా ఉంటది. సినీ నటి హేమ మరోసారి క్వాక్ ఎరీనా పబ్ లో హల్చల్ చేశారు. అయితే ఆ పబ్ దగ్గర నుంచి ఒక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేయడం మనం చూస్తున్నాము. ఆ వీడియోలో క్లియర్ గా చెప్తున్నారు, నా యూరిన్ శాంపిల్ తీసుకున్నారు, నాకు డ్రగ్స్ పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది. అండ్ అలాగే మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదు, ముక్కుసూటి మనిషి, జెన్యున్ గా ఉంటుందని ఇలాంటి కీ పాయింట్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. ఎస్ శివాని, రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని క్వాక్ ఎరీనాలో ఒక భారీ పార్టీని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ అక్కడ ఆర్గనైజ్ చేశారు. డీజే బ్లాక్ కాఫీ పేరుతో ఈ యొక్క ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది క్వాక్ ఎరీనా పబ్లో. ప్రజెంట్ మనం పబ్ దగ్గరే ఉన్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు, రాత్రి జరిగినటువంటి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్లోనే క్వాక్ ఎరీనా పబ్ ఓపెన్ ప్లేస్, ఇది అవుట్డోర్కి సంబంధించి. సో ఇక్కడే రాత్రి పార్టీ అనేది జరిగింది. ఈ పబ్లోనే పార్టీ అనేది జరిగింది. రాత్రి ఈ పార్టీకి డ్రగ్స్ వినియోగం జరిగింది అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత లీగల్ టీమ్స్ ఇక్కడ రైడ్ చేశాయి. రైడ్ చేసినప్పుడు అక్కడ ఇందులో ఈ పబ్లో ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరికీ శాంపిల్స్ కలెక్షన్ చేసి పరీక్షలు నిర్వహించినప్పుడు దాదాపు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొద్ది సేపట్లోనే వాళ్ళను వైద్య పరీక్షల నిమిత్తం, అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే ఇనీషియల్గా రాత్రి యూరిన్ టెస్టులు చేశారు కాబట్టి ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి ఆ తర్వాత రిపోర్ట్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే పార్టీలో నటి హేమ సైతం హాజరయ్యారు. ఆమె హాజరయ్యి తనకు నెగిటివ్ వచ్చింది, తన శాంపిల్ కలెక్ట్ చేశారు, తనకు నెగిటివ్ వచ్చింది అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ ఆమె ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఈవెంట్ వద్ద పరిస్థితి అనేది, ఇక్కడ రాత్రి క్వాక్ ఎరీనాలో ఈవెంట్ జరిగినటువంటి ప్రాంతాన్ని ఒకసారి మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. మొత్తం ఇక్కడ రాత్రి యూజ్ చేసి పడేసినటువంటి మద్యం బాటిళ్ళు, మొత్తం అంతా ఇక్కడ అంతా పార్టీ జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు యాజ్ ఇట్ ఈస్గా, అలాగే కనీసం ఇక్కడ ఎటువంటి క్లీన్ అనేది కూడా చేయకుండా ఎక్కడ వదిలేసి పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం